అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినటం వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు హృదయములు ప్రభా తట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో నా నోటి వెంట పలికించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గల్తీలకు రాసిన పత్రిక 5:14 నుంచి చదువుకున్నామండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకుని భక్షించుకుని ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూచుకునుడి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరాచ నెరవేరును. ఏమని అంటున్నాడు? బైబిల్ అంతయు కూడా దేని వలన నిండి ఉన్నదండి? దేని వలన సంపూర్ణమై ఉన్నది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమనే ఒక్క మాటలో సంపూర్ణమైన ఉన్నది. పొరుగు వారిని ప్రేమించమని అంటున్నారు, చెప్తున్నారు, వింటున్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చి ప్రేమిస్తారు? ఒక్కసారి ఆలోచించారా? పొరుగువారిని ప్రేమించమని అంటున్నారు, అది నిజమే, ప్రేమించాలి. ఎక్కడి నుంచి వచ్చి ప్రేమిస్తారు? ముందు మనం ప్రేమించితే తర్వాత వారు ప్రేమిస్తారు. ముందు మనలో ప్రేమ లేనప్పుడు ఎదుటి వారికి ప్రేమించటం రాదేమో కదా. ఎదుటి వారికి సహోదర ప్రేమ లేదేమో, ఒకవేళ అక్క చెల్లెల ప్రేమ లేదేమో, లేకపోతే అన్నదమ్ముల ప్రేమ లేదేమో, లేకపోతే తోడుకోడళ్ళ ప్రేమ లేదేమో, ఏమో కదా. మనం ముందు ప్రేమించాలి కదా. మనం ముందు ప్రేమించటం మొదలు పెడితే తర్వాత వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ఒక్క మాటతో సంపూర్ణమైనది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది. ఒకరినొకడు భక్షించుకున్నాడు అని అంటున్నాడు. ఒకరినొకడు బొత్తిగా నశించిపోవుదురేమో అని అనుకుంటున్నాను. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నాడు, అప్పుడు మీ శరీరాచ నెరవేరునని అంటున్నాడు. మనం ఎలా నడుచుకోవాలి? ముందు ఆత్మానుసారంగా నడుచుకోవాలి, అప్పుడు మన శరీరాచ నెరవేరును. విరోధముగా భక్షించినవి ఇవన్నీ ఒకదానితో వ్యతిరేకంగా ఉన్నవి. మీరు ఏమి వినుచున్నారో నిశ్చయించుకున్నాడు, వాటిని నేను చేయుదునని అంటున్నాడు. మనం వేటిని చేయాలో మనం నిశ్చయించుకుని అప్పుడు మనము అడిగితే దేవుడు చేస్తానని అంటున్నాడు. కానీ ముందు ఏమని అన్నాడు? సహోదరుని ప్రేమించమంటున్నాడు, ఒకరినొకరు ప్రేమించుకున్నాడు అని అంటున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోమంటున్నాడు. శరీరాచ అప్పుడు నెరవేరును అన్నాడు. ఆత్మానుసారంగా నడుచుకున్న తర్వాత శరీరమునకు విరోధంగా ఆపేక్షించిన వాడు ఇది ఒకదానితో వ్యతిరేకంగా ఉన్నవి. అంటే ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. ఒక్కసారి అవి మీరు సరిచూసుకోమని అంటున్నాడు. ఎలా ఉన్నవి? మనకి ఒకదానితో ఒకటి విరోధముగా ఉన్నవి. మీరు ఆత్మాను చేత నడుచుకున్న ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు అవుతురన్నాడు. ధర్మం ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం ఎలా ఉంటున్నాము? ధర్మశాస్త్రమునకు లోనయ్యుందుమని అంటున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా ఒకసారి చూద్దాము. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమత్తములు, అసూయ, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలతో మొదలై ఉన్నవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఏంటదని? ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం దేవునిలో మనము ఎదగగలుగుతాం. ఒకవేళ దేవుని రాజ్యంలో చేరగలుగుతాము. మీరు ఇది ఆత్మకు విరోధముగా చేసిన కార్యములు ఏంటవి? నేత్రాస, జీవపడంబము, ఇవన్నీ విడిచిపెడితేనే మనము అసూయ. కానీ మనుషులలో ఎక్కువ ఏమన్నదంటే అసూయ ఎక్కువ ఉన్నది. మనుషులలో ఇవన్నీ కూడా మనుషులలో అవి లేకపోతే కూడా వాళ్ళని మంచివాళ్ళని కూడా అనరు, తెలుసండి. ఎప్పుడైనా సరే ఒక్కసారి గ్రహించండి, లోకంలో ఎప్పుడునూ కూడా ఇవన్నీ ఉన్న వాళ్ళే మంచివాళ్ళు. ఎప్పుడు మనము నీతిగా నిజాయితీని కలిగి ఉంటామో వాళ్ళు ఎప్పుడూ కూడా మంచివారు మాత్రమును కాదు. జారత్వమును, వేషధారణను, శరీరాచమును, జారత్వమును, విగ్రహారాధనను, ద్వేషము, కలహములు, మత్సరములు, ఇంకా ఇవన్నీ ఉన్నవాళ్ళు దేవుని రాజ్యంలో ఆటపాటలతో మొదలైన వాటిని గురించి నేను మునిపే చెప్పి ఉన్న ప్రకారము
వీటన్నిటిని చేయవాడు ఎక్కడికి ప్రవేశించలేడు, దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనడని అన్నాడు. ఇవన్నీ కానీ ఈ రోజుల్లో అయితే ఇవన్నీ ఉన్న వాళ్ళే మంచివాళ్ళు. సూటిగా మాట్లాడేవాళ్ళు, నీతిగా నిజాయితీగా మాట్లాడేవారు ఎవరికి నచ్చరు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు అబద్ధికులు, వాళ్ళు విరోధులు. మనుషులకు ప్రతి ఒక్కరును కూడా విరోధులే. ఇవన్నీ ఉన్నవారు మంచివాళ్ళు. మంచి మాట్లాడేవాళ్ళు ఎప్పటికీ కూడా మంచివారు కాదు. ఎప్పుడూ కూడా మన చెడు వెనక ఉన్నంత సాంగత్యము మంచి వెనక ఉండదు ఎప్పుడున్నాడు. చెడుకైతే అందరూ ప్రోత్సహిస్తారు, అదే మంచికైతే ఎవరు ప్రోత్సహిస్తారు? ఎవరిని కూడా ప్రోత్సహించరు, ఎవరిని కూడా మనకి సహాయం కూడా చేయరు. మనం నీతిని నిజాయితీని కలిగి ఉన్నామనుకో ఒంటరిగానే మిగిలిపోతారు. ఎందుకంటే నీతి నిజాయితీ ఎప్పుడును కూడా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా సరే నీతి నిజాయితీ బయటకు వస్తుంది. ఎప్పుడైనా సరే నీతి నిజాయితీ నిలబడుతుంది. మన జారత్వము, వేషధారణ, అబద్ధము, మత్సరమును ఇవన్నిటితో కూడి ఉంటే మన దగ్గరికి ఎంతకాలం ఉంటుంది? కొంతకాలము వరకే, అది కొంత సమయమును వరకే ఉంటుంది. కానీ తర్వాత నిజమనేది నిలకడగానే బయటకు వస్తుంది. ఒకవేళ మన తల్లిదండ్రులు కావచ్చు, మన అక్క చెల్లెలు కావచ్చు, లేకపోతే మన భర్త కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే విడిచిపెట్టినా సరే దేవుడు మాత్రమును విడిచిపెట్టడం. మన మందిని బట్టి ఏం చేయాలంటే నీతిని నిజాయితీని కలిగి ఉండాలి, మనము ధర్మమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా సాతానుకు కాకుండా దేవునికి చోటు ఇవ్వాలి. దేవునికి చోటిస్తే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. దేవుని ఎదుట మనము ఎప్పుడును కూడా సాగిలపడి మనము నమస్కారం చేయాలి. మనం ఆత్మానుసారంగానే నడుచుకోవాలి. అప్పుడు మన శరీరాచలు ఇవన్నీ కూడా అసనిగ్రహము ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆత్మఫలములు ఏమనగా మనం ఇవన్నీ విడిచిపెట్టి ఆత్మఫలములు మనలో నింపుకోవాలి. అవి ఏమిటనేది ఒకసారి చూద్దామండి. గలతీలకు 5:22 నుంచి చూద్దాం. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన ఏదియూ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదములకు రేపక ఒకరి యందు ఒకరు అసూయ పడకయు వృధా అతిశయ పడకయు ఉందుము. ఎలా ఉంటామండి మనం ఆత్మఫలములు ఏమిటవి? అయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఏంటవి? మంచి ఫలములు. ఈ మంచి ఫలములన్నీ మన హృదయంలో ఉంటే మనం ఎక్కడ చేస్తాము? దేవుని రాజ్యంలో చేస్తాము. మనం ముందు సమాధానమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా సమాధానమును కలిగి ఉంటే ప్రతి ఒక్కటి ప్రేమ వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. కానీ అయినా సరే మనం ఏమని కలిగి ఉండాలి? సమాధానమునే మనం కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే సమాధానమును తప్పించి కర్మ అన్నీ కలిగి ఉంటాము. మనము ఒకవేళ అంతవరకు కూడా ఎంతో నిగ్రహముగా కలిగి ఉన్నాను కూడా ఒక్క నిమిషంలో మనం ఏం చేస్తాం? విశేషణ జ్ఞానాన్ని మనము కూలిపోతాము. మనం ఎప్పుడు కూడా భేదములు, మత భేదములు, అసూయలు, మమతలు ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టేస్తాం. కానీ మనం ఇవన్నీ విడిచిపెట్టి వేటిని ధరించుకోవాలి? ప్రేమ, సంతోషము, దయాళత్వము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవి ఆశా నిగ్రహమును కలిగి ఉండాలి. మనకి ఆశా నిగ్రహమును కలిగి ఉంటే ఇవన్నీ కూడా మనకి దేవుడు ఇస్తాడు. మనము మర్చిపోకూడదు. ఇవన్నీ మనకి తోడై ఉంటాయి. ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, ముందు సమాధానమును కూడా కలిగి ఉండాలి. మనం దయాళత్వమును కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తానన్నాడు. మంచితనమును, సాత్వికమును కూడా ఇస్తానన్నాడు. అట్టివారు దేవునికి ఏమై ఉంటారు? ఇట్టి వాటికి విరోధమైన ఏదీనూ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును ఇవన్నీ ఉన్నవారు ఏమంటారు? క్రీస్తు సంబంధులు అని అంటున్నారు. అంటే ఇవన్నీ ఉన్నవారు ఏమిటది? క్రీస్తు సంబంధులు, ఆత్మానుసారంగా నడుచుకునేవారు. మనము ఆత్మను అనుసరించి జీవించేవారు అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదము రేపక ఒకరి యందు ఒకరు అసూయ పడక వృధా అతిశయ పడకయు ఉందము. ఈ రోజుల్లో అందరూ కూడా ఒకరిని చూసి ఒకరు ఎవరైనా సరే ఒక మంచి బట్ట కట్టుకుంటే ఓచుకోలేరు, ఒకరు నీతిగా నిజాయితీగా బతికితే ఓచుకోలేరు. ఇవన్నీ విడిచిపెట్టి
ఆశా నిగ్రహమును కలిగి ఉండమంటున్నాడు. ఆత్మఫలములను కలిగి ఉండమంటున్నాడు. మంచితనమును కలిగి ఉండమంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాచించుకున్నాడని అన్నాడు. దురాశలతోను కాదు. మనం ఎలా ఏసి ఉన్నారు? సిలువ యేసుక్రీస్తు వారు దురాశతో ఏసి ఉన్నారు. మనము అనుసరించి నడుచుకోవాలి. ఏంటది? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. క్రమముగా మనము నడుచుకోవాలి. ఒకరి యందు ఒకరు వివాదము రేపక ఒకరి యందు ఒకరు మనము అసూయ పడకూడదు. అసూయ పడుకోకుండా మనము సహోదరిని ప్రేమించాలి. మన శత్రువుని ప్రేమించాలి. మనం ఎప్పుడు కూడా శత్రువుని ఒకవేళ శత్రువుని ప్రేమిస్తాం, అమ్మో ఈవిడే శత్రువుని ప్రేమించేస్తుందా, మేము ప్రేమించలేమన్న ఆ మాటలకు మనం ఎంత మాత్రమును కూడా మొగ్గు చూపకూడదు. ఆ మాటలను మనము విడిచిపెట్టాలి. ఆ మాటలను విడిచిపెట్టి దేవుని యొక్క మాటలకు ఏమి విడిచిపెట్టమన్నాడు దేవుడు? ఆశాన్ని ఆత్మానుసారంగా నడుచుకోమని అంటున్నాడు. ఏమి విడిచిపెట్టమని అంటున్నాడంటే శరీరాచ విడిచిపెట్టమని అంటున్నాడు. సృష్టి అయి ఉన్నవి అవేమనగా జారత్వము విడిచిపెట్టమన్నాడు. అపవిత్రాత్మ, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, కోదములు, కక్షలు, భేదములు, విభక్తములు, అసూయలు, మమతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఇవన్నీ విడిచిపెట్టి మనమే ఆత్మఫలములు కలిగి ఉండమన్నాడు. ఏంటయ్యా ఆత్మఫలములు? ప్రేమ, సమాధానము, దయాళత్వము, మంచితనమును కలిగి విశ్వాసమును, సాత్వికమును కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఆశా నిగ్రహమును కలిగి ఉండమన్నాడు. ఆశా నిగ్రహమును కలిగి ఉంటే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. దేవుని యందు మనము ఒదిగి ఉంటాము. ఎంత ఒదిగితే దేవుడు అంతగా దేవుడు దీవిస్తానన్నాడు. తగ్గించబడవారు హెచ్చింపబడని, హెచ్చింపబడవారు తగ్గింపబడునని అన్నాడు. కానీ మనం బైబిల్ అంతట్లోని కూడా ఒకటేనే కలిగి ఒక్క మాట సంపూర్ణమై ఉన్నదనని, అది ఒకరినొకరు నీ పొరుగు వారిని ప్రేమింపవలెనన్న మాటతో సంపూర్ణమై ఉన్నదని. మనం ఎప్పుడూ కూడా మన పొరుగు వారిని ప్రేమించాలి. మన శత్రువులను కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. మనం ఎప్పుడు కూడా సమాధానమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నేను చదువుకున్న వాక్యములు బట్టి నీకు వందనములు నాయన ప్రభా. మేము ఆశా నిగ్రహమును కలిగి సాత్వికమును కలిగి జీవించుటకు సహాయం చేయి నేను ప్రభా. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నా ప్రభా. వినుట వలన మాకు విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభా. నాయన నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభ, వట్టివారు మట్టివారు ప్రభ, మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి వేదలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్ వెలిచిన వారిని, ట్యాక్సీలోని పళ్ళలోని వెలిచిన వారు గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన మెడుకులకి వెలిచినగా ప్రభా, మెడుకుల్లో మీరు తోడు నిడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. పీసీసీకి వెలిచిన పీసీసీలో ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లోని తోడు నిడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి ఇతర దేశం నుంచి వచ్చిన వారిని వెలిచిన వారిని ప్రభా క్షేమంగా వెళ్ళుటకు వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో ఎవరెవరైతే పనిచేస్తున్నారో వారందరికీ నాయన ప్రభా శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎదవరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న, నడివయసులో ఉన్నవారిని, అంగవైకల్యం, చెవిటి వారిని, మోగవారిని ప్రతి ఒక్కరిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. హాస్పిటల్లో అనేకమైన రోగములతో వేదనలతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. నీకు లెక్కలేని వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి వారందరినీ కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్న వారికి సగైన సఫలతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను యొక్క సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రభా సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరికి ఏ అవసరత ఉన్నదో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నేను ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి అక్కరలను తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను పట్టుకుండల వలె వచ్చి ఉన్నాను ప్రభా. నీ వాక్యం అనే నీళ్లను మా హృదయంలో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాదసన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము.
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. వినిచిన వారిపైనను చూచుచున్న వారిపైనను ప్రతి ఒక్కరికి సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.